తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతు సోదరులందరికీ నమస్కారం. శ్రీ వారాయి డైరీ ఫామ్, నేను మీ నరేష్. ఈరోజు ముఖ్య వీడియో వచ్చేసి 15 రోజుల వరకు ఆవులు కొనవద్దని టైటిల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చాలా సేలింగ్ డైరీ ఫామ్లు, చాలా వందల వేల డైరీ ఫామ్లు ఉన్నాయి, కానీ ఎవరు కూడా ఇటువంటి వీడియో చేయరు. నేను చేస్తున్నాను ఎందుకంటే రైతుల పట్ల నాకు ఆ బాధ్యత ఉంది, రైతుల పట్ల అవగాహన ఉంది. నేను ఆ స్థాయి నుంచి వచ్చినాను కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. 15 రోజులు నాకు బిజినెస్ నడవకుంటే నాకు ఎటువంటి నష్టం లేదు. కానీ ఆ 15 రోజుల లోపల మీరు ఆవులు కొంటే మీతో పాటు మీ కుటుంబం కూడా రోడ్డు పాలు అవకాశం ఉంది. ఎందుకంటే డైరీ ఫామ్ ఫెయిల్ కావచ్చు, మన దాని ఆరోగ్యం పాడు కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. జర్నీ ఎఫెక్ట్ మాత్రం భయంకరంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో 100% ఏ నిర్ణయం అసలు నేను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్తున్నా, ఒకే మాట చెప్తున్నా, ఆవులు కొనే ప్రయత్నం చేయకండి. 15 రోజుల తర్వాతనే తీసుకోండి. ఎందుకంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇతర స్టేట్లు కావచ్చు 41, 42, 43, 44 టెంపరేచర్ వస్తుంది. కాబట్టి జర్నీ చేయడానికి అవకాశమే లేదు, దానిలో ఆప్షనే లేదు. నేను చెప్తున్నా, మీరు అసలు మీ ఊరు పక్కల్లో కానీ చాలామంది డైరీ ఫామ్ తెస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర ఆవులు కొనే ప్రయత్నం చేయకండి. తీసుకున్న తర్వాత ఆవు అయితే మేయదు, టెంపరేచర్ హై అవుతుంది. 3 నుంచి 4 రోజులు అవి చనిపోయే అవకాశం కూడా ఉంది. నేను చెప్తున్నా డైరెక్ట్, ఎందుకంటే నాకేం బిజినెస్ నాకు 10 రోజులు స్టాప్ అయిపోతే నాకేం నష్టం లేదు. మీరు లోన్ పర్పస్ లేకుండా గోల్డ్ పెట్టో, లేకుండా భూమి కుదబెట్టో, లేకుండా ఇల్లు లోన్ పెట్టో, ఏదో పెట్టి మీరు డబ్బులు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి తెస్తారు. అది సడన్గా చనిపోతే గాలి దీపం పెట్టినట్లయితే చనిపోతుందామని ఎవరు బాధ్యుడు కాదు. నేను చెప్పేది క్లియర్గా వినండి. ఆవులతో పాటు మీ ఆరోగ్యం కూడా కాపాడుకోండి. 15 రోజులు చాలామంది వడదెబ్బతో చనిపోతుండ్రు. ఇవల్ల క్లియర్గా చెప్తున్నా, ఎందుకంటే నాకు రైతు పట్ల ఆ బాధ్యత ఉంది. రైతు నష్టపోవద్దు అనేది డైరీ ఫామ్ లక్ష్యం. కాబట్టి మీరు క్లియర్గా అర్థం చేసుకునే అవసరం ఉంది. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఇప్పుడు నా మొహం చూస్తుంది కదా, నేను కర్ణాటకలో నందీస్లో ఉన్నా, నాకే చెమటలు వస్తున్నాయి. ఇక్కడ కూలింగ్ ఏరియా నాకు చెమటలు వస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా నేను క్లియర్గా చెప్తున్నా. నాకు చాలామంది ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి. ఈ ప్రాబ్లం వచ్చింది సార్, ఆ ప్రాబ్లం వచ్చింది, ఇది అది. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అర్థం కాలేక నేను వేరేలో సజెషన్ తీసుకొని ఏదేదో అయిపోతుంది అది. ఎందుకంటే టెంపరేచర్ అర్థమవుతలేదు. అందుకోసం ఒక 15 రోజులు ఆవులు మీరు తీసుకోకుండా ఉండడం వల్ల కొంచెం మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మంత్ 1 నుంచి మీ ఇష్టం, 1-2 తారీఖు నుంచి మీ ఇష్టం తీసుకోండి. వాతావరణం కూల్ అయిపోతే, వర్షాలు పడితే 2 లేదా 3 వర్షాలు పడ్డ తర్వాత ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది. అప్పుడు మీరు నిర్ణయం అనేది తీసుకొని మంచి నాణ్యమైన ఆవులు తీసుకొని సక్సెస్ఫుల్ డైరీ ఫామ్ నడుపుకొని నా దగ్గరనే ఆవులు కొనాలని ఏం లేదు. మీ ఇష్టం, ఎక్కడైనా కొనండి. కాకపోతే మీరు ఎక్కడైనా కొనండి, కానీ మీకు ప్రాబ్లం వస్తే మాత్రం నాకు ఫోన్ చేయండి. మీకు ట్రీట్మెంట్ విషయాల్లో కావచ్చు, ఇంకా వేరే విషయాల్లో కావచ్చు, మీకు సహాయపడే అవకాశం నేను ఖచ్చితంగా చేస్తా. నా దగ్గరనే ఉంటా, మీకు సహాయపడతా అనేది అట్లా నా దగ్గర ఏం లేదు. మీరు ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు, ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు. ఎక్కడ తీసుకున్నా సరే నాకు ఫోన్ చేస్తే మీరు రెస్పాండ్ అయ్యి మీకు తీసుకునే ప్రయత్నం చేస్తా. నా దగ్గర తీసుకున్న వాళ్ళకి మొత్తం నా విధంగా అయితే నేను చెప్పాను కదా, చాలా వీడియోస్ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది, ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకు చాలా కేరింగ్ తీసుకోవడం జరుగుతుంది. అవగాహన లేని వాళ్ళకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ తెప్పించి కూడా ఆవులు ఇప్పించే, స్టాండర్డ్గా ఆవులు ఇప్పించే జరుగుతుంది. చాలామంది రైతులు కూడా ఫోన్ చేస్తుంటారు. టైంపాస్ ఫోన్ చేయకుండా ఒక కాన్సెప్ట్ పైన, ఒక విషయం పైన ఫోన్ చేస్తే బాగుంటుంది. శ్రీ వారాయి డైరీ ఫామ్ ఆదరిస్తున్న ప్రతి ఒక్క రైతుకు థ్యాంక్ యూ సో మచ్.